100 కేజీలు బరువు వేసుకొని వెళ్ళాలా? అంతకంటే బరువు నువ్వు మోసేది. ఒక్కరా స్ట్రగుల్ వస్తే, ఒక్కర మనశ్శాంతి లేకపోతే పడిపోతాం. అవునా కాదా? వాస్తవం కాదా? చెప్పండి. ఒక్కరో మనశ్శాంతి లేకపోతే పడిపోతాం. దాదాపు ఈ బిల్డింగ్ను మోసినంత బరువుగా ఉండిపోయింది మనకి. ఈ బిల్డింగ్ను మోస్తున్నంత బరువు. పిల్లారా, ఆలోచించే. అంతగానే ఆలోచనకర్త ఏం చేశాడు తెలుసా? ఆయన ఆలోచించాడు, అన్నిటిని మాటతో కలుగు చేశాడు. కానీ నిన్ను నన్ను మాత్రం మాటతో కలుగు చేయలేదు. నిన్ను నన్ను తన పోలిక చొప్పున, తన స్వరూపమందు నిన్ను నన్ను ఆయన చేసుకున్నాడు. పిల్లారా, నీతో నాతో ముచ్చటించడానికి, నీతో నాతో మాట్లాడుకుంటానికి, నీతో నాతో సంతోషంగా గడపడానికి ఆయన నిన్ను నన్ను మనల్ని చేసుకున్నాడు. మరి అంత ఇష్టంగా నిన్ను నన్ను మనల్ని చేసుకున్నప్పుడు, మన పూర్వీకులు, మన పూర్వ తల్లిదండ్రులు ఆదాము అవ్వను చేశారు. మొదట ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత ఆదాము తన ప్రక్కల ఎముకల భార్యని అవ్వను చేశాడు. వీళ్ళిరువురిని ఆయన మాట్లాడుకుంటూ వీళ్ళతో సంతోషంగా ఉంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? విసర్జించిన దానికోసం ప్రాకులాడారు. విసర్జించబడింది. ఈ తోటలో నువ్వు అన్ని తిను, కానీ ఈ పండును తినొద్దు అని చెప్పినప్పుడు విసర్జించబడ్డ పండు తిన్నది అవ్వ. ఇదిగో ఈ లైటింగ్ చూసారా? ఇది ఎలా మెరుస్తుంది కదా? ఈ టైపులో అన్నంట ఆ చెట్టు పండు ఆ అవ్వకి అలా అలా రమ్యములా కనపడిందంట, ఆ వింతలా కనపడిందంట. వెళ్ళింది అక్కడికి. వెళ్ళంగానే చూడంగానే సాతానుడు దాని మీదుండి ఏం చేశాడు? మోసగిచ్చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఈ పండు తింటే నీ మనోనేత్రాలు తెరవబడతాయి, నువ్వు దేవుడి కంటే కూడా గొప్పవాడిగా గొప్పదానిగా అవుతావు అని చెప్పినప్పుడు దాన్ని తినాలని ఆశపడి తినేసింది గాక ఆదాము కూడా ఇచ్చేసింది. పిల్లారా, చూడండి, నేను ఈ మాట మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైతే మనం చేయకూడదో అనేది మనకి దేవుడు మన మైండ్లో పెట్టినప్పుడు మనం మొగ్గంతా దాని మీద చూస్తాం. మన ఆలోచన అంతా దాని మీదే ఉండింది, మన ఉద్దేశాలన్నీ దాని మీదే ఉండింది. అది ఎట్టయినా చేయాలి, అది ఎట్టయినా చూడాలన్నట్టు మన ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన అంతా సాతానుడు పెట్టే ఆలోచన. పిల్లారా, కాదంటారా? ఓ తట్ట కప్పేసి ఈ తట్ట మాత్రం దయచేసి ఎత్తబాకు డేంజర్ అని వెళ్ళావంటే, లేక ఈ తట్ట ఎత్తబాకు నేను వచ్చి చూపిస్తాను, ఇందులో చాలా డబ్బు ఉందంటే, లేక ఇందులో ఇంకోటి ఉందంటే వెళ్ళినాక నువ్వు చూడకుండా మాత్రము వండలేవు. మనసు లాగేస్తా ఉండేది. అది కూడా నిన్ను పిలుస్తా ఉండేది, రా నన్నెత్తో, చూడు 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 అని. ఎట్టకేలగా నీ చేత ఆ తట్ట ఎత్తిచ్చే మార్గం చేసింది. అదే ఉదాహరణ కోడి అనుకో, కోడి అరుస్తూ ఉంటుంది, ఇసుకు పుట్టిపోయింది, వెళ్ళి లటకని లేపుతా బుడింగి వెళ్ళిపోయింది. అంటే అట్లా అది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ చెట్టు కూడా అలా ఆకర్షించి ఆ అవ్వమ్మని ఆదాముని పాపంలో పడేసింది ఆ సాతానుడు. ఈరోజు నువ్వు ఆలోచన చేయి, ఏదో ఒకటి నీ మైండ్లో పెట్టి, ఏదో ఒకటి నీకు ఉద్దేశాన్ని కలిగించి నిన్ను తప్పు చేపిస్తుంది సాతానుడు. ఏందో తెలుసా? దేవుని సన్నిధికి రానికుండా,
దేవుని సన్నిధిలో కూర్చోనీయకుండా, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఆరాధించకుండా సాతాను నిన్ను ఏదో ఒక ఉద్దేశం నీలో కలిగించి తప్పుదావులు పట్టిస్తుంది. పిల్లారా, సైతానుడు, నువ్వు సైతానుడికే మొగ్గు చూస్తున్నావే కానీ దేవునికి మొగ్గు చూపలేకపోతున్నావు. 24 గంటల్లో 24 గంటల్లో చక్కగా నువ్వు 24 గంటలు చక్కగా 24 గంటలు మేల్కొని ఉండమంటే మేల్కొని ఉంటావు. 24 గంటలు ఎంజాయ్ చేయమంటే చేస్తావు. దేవుడు